రైతు బిడ్డ సీఎం అయితే కేసీఆర్ కళ్లు మండుతున్నాయని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయలేని పని 70 రోజుల్లో తాము చేశామన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో 2000 మంది గురుకుల టీచర్స్, లైబ్రేరియన్స్ కు నియామక పత్రాలు అందించారు సీఎం. త్వరలో గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామన్నారు. దోచుకున్నది దాచుకోవడమే పనిగా బీఆర్ఎస్ సర్కారు పనిచేసిందని విమర్శించారు సీఎం రేవంత్. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో 2000 మంది గురుకుల టీచర్స్, లైబ్రేరియన్స్ కు నియామక పత్రాలు అందించారు సీఎం. వాస్తు కోసం కేసీఆర్ సెక్రటేరియట్ కూలగొడితే మనకు అక్కరకు వచ్చిందన్నారు. రైతు బిడ్డ సీఎం పోస్టులో కూర్చుంటే కేసీఆర్ కళ్లు మండుతున్నాయని విమర్శించారు. అమరవీరుల స్తూపం దగ్గర బీఆర్ఎస్ నేతలు ఉరివేసుకున్నా సానుభూతి రాదన్నారు రేవంత్. ఆ ముఖ్యమంత్రి కుర్చీలో నల్లమల అడవులో నుంచి వచ్చిన ఒక రైతు బిడ్డ, రైతు కొడుకు అక్కడ కూర్చుంటే కడుపు మండి నా కన్న కొడుకు అక్కడ కూర్చుంటాడని ఆ సచివాలయం ఉన్నదాన్ని కూలగొట్టి కడితే ఇది పోయి ఆయన వాస్తు కోసం అని కూలగొట్టిండు, కట్టిండు, బానే ఉంది. ఎవరికి వాస్తు అక్కడికి వచ్చిందే? అది మనకు అక్కడికి వచ్చింది. మీరు ఏడ్చినా, పిడపొబ్బలు పెట్టినా, మీరు కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్నా, లేకపోతే అమరవీరుల స్తూపం దగ్గర మీ మెడకు ఉరితాడు కట్టుకొని ఏలాడబడ్డా ప్రజలు మీ పట్ల సానుభూతి చూపించరు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టిందే మీరు, ఈ రాష్ట్రాన్ని దోసుకున్నదే మీరు. ఉద్యోగాల నియామకాల్లో గత సర్కార్ విఫలమైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. యూపీఎస్సీ తరహాలో పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అన్ని వర్గాలకు చెందిన పేద విద్యార్థులు చదువుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పాలనలో పరీక్ష పేపర్లను జిరాక్స్ సెంటర్లలో అమ్ముకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ వాళ్ళ ఉద్యోగాలు ఊడగొడితేనే నిరుద్యోగులకు జాబ్స్ వస్తున్నాయన్నారు సీఎం రేవంత్. గత ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి నియామకాలు చేపడతారని మీరు పరీక్షలు రాస్తే ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్ల దగ్గర పల్లి బఠానీలలాగా తెగనమ్ముకున్నారు. చాలా మంది నిరుద్యోగ యువకులు ఆందోళనకు లోనవుతున్నప్పుడు మేము సంపూర్ణమైన భరోసా ఇచ్చినాం. ప్రభుత్వం రాగానే యూపీఎస్సీ తరహాలో ఆనాటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని రద్దు చేసి కొత్త తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని నియమిస్తాము, అందులో పారదర్శకంగా నియామకాలు చేపడతామని చెప్పినాం. వివి గురుకులాలను ప్రారంభిస్తే ఆయన స్ఫూర్తితో ముందుకెళ్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1022 గురుకులాలుంటే 6,25,000 మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. మైనార్టీలకు సంబంధించి వచ్చే రోజుల్లో ప్రతి మెస్ ఛార్జీని గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేయిస్తామన్నారు. 4-5 ఎకరాల స్థలంలో గురుకులాలను ఏర్పాటు చేస్తామన్నారు పొన్నం. ఆనాడు యొక్క పివి నరసింహరావు స్ఫూర్తిగా ఈ గురుకులాలు ప్రారంభిస్తే ఈ రోజు మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తా ఉంది, వాళ్ళ స్కిల్స్ మేరకు అందరికీ ఉద్యోగాలు తొందరగా రావాలనేటువంటి నిర్ణయం మేరకే ఈ ప్రక్రియ ఇంత తొందరగా జరిగిందనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ప్రతి మెస్ ఛార్జీని గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేయించడానికి వారు ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినారు. 4-5 ఎకరాలు తీసుకొని అక్కడనే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఉండేటువంటి టీచింగ్ స్టాఫ్ కు ప్లే గ్రౌండ్ తో పాటుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని కూడా ఇక్కడ ఉండే విధంగా ఒక ప్రణాళిక రూపొందిస్తా ఉన్నారు. పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్రంలో నాణ్యమైన విద్యా, వైద్య ప్రజలకు అందిస్తున్నామన్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇవ్వలేకపోయిందని విమర్శించారు. రాబోయే కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు కోమటిరెడ్డి. తప్పకుండా రాబో కాలంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి మీరందరూ సహకారాలు అందిస్తూ ముందుకు పోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద రివ్యూ చేసుకున్నారు. సొంత భవనాలలో అన్ని వసతులతో మంచిగా పిల్లలకు వసతులు ఉండే విధంగా, మంచి అట్మాస్ఫియర్ కలిసే విధంగా వారు నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా తెలియజేసుకుంటూ జాబ్స్ అపాయింట్మెంట్స్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఉద్యోగులు. గిరిజన లంబాడాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి తాండాలోనూ బీటీ రోడ్లు, స్కూళ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సేవాలాల్ జయంతిని ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడేగా ప్రకటిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సేవాలాల్ జయంతి కోసం ప్రతి ఏడాది 2 కోట్ల నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో లంబాడాలకు సముచిత గౌరవం దక్కలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యంలో బంజారాలకు మేలు జరుగుతుందని హామీ ఇచ్చారు. బంజారా భవన్ లో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంత్ సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడే కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కోటి కాదు, ఇంకొక ₹1 కోటి జమ చేసి 2 కోట్ల రూపాయలు
రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ జయంతి ఉత్సవాలను జరపడానికి కేటాయిస్తుంది. గత ప్రభుత్వం తండాలలో ఉన్న 6,453 పాఠశాలల్ని సింగిల్ టీచర్ పాఠశాలలు మూతేసింది. అంటే బంజారాలను చదువులకు దూరం చేయడమే. రాష్ట్రంలో దొరల రాజ్యం పోయి ప్రజారాజ్యం ఏర్పడిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బంజారా భవన్ లో సేవాలాల్ జయంతి వేడుకలకు హాజరయ్యారు. లంబాడాలను ఎస్టీలో చేర్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. లంబాడాలు కాంగ్రెస్ కు వెన్నెముక లాంటి వాళ్ళన్నారు కోమటిరెడ్డి. మీ అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, బంజారా వాళ్ళంటే కష్టానికి మారుపేరు. అలాగే బంజారాలంటే ఇందిరాగాంధీకి ఎంతో ఇష్టం. లంబాడీలని కమిషన్ గా ఉన్న దాన్ని ఎస్టీలో చేర్పించి మీకు మొదట రిజర్వేషన్ కల్పించింది ఇందిరాగాంధీ అనే సంగతి అందరికీ కూడా తెలుసు. కాంగ్రెస్ అంటే లంబాడాలు, కాంగ్రెస్ అంటే లంబాడాలు, లంబాడాలంటే కాంగ్రెస్. ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల వల్లే గిరిజనుల జీవితాలు బాగుపడ్డాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ సెగ్మెంట్ లో గిరిజనుల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 1977లో ఇందిరాగాంధీ గారు మీకు గిరిజన రిజర్వేషన్ కల్పించిన తర్వాత ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా మన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వివిధ స్థాయిలో అధికారులుగా, ప్రజాప్రతినిధులుగా సంఘంలో మంచి హోదా కలిగి ఈరోజు ముందుకు పోతా ఉన్నారు. తప్పకుండా ఆర్థికంగా ఎదగడానికి కానీ, సామాజికంగా ఎదగడానికి కానీ, రాజకీయంగా ఎదగడానికి కానీ మన ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి ఒక అవకాశం మీ యొక్క జీవన స్థితిగతులు మార్చింది అనడానికి ఇక్కడ కూడా. మేడారం జాతర ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెబుతున్నామన్నారు మంత్రి సీతక్క. జాతరకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మేడారం ట్రస్ట్ బోర్డు ఉత్సవ కమిటీ చైర్మన్, ట్రస్ట్ సభ్యుల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు మంత్రి సీతక్క. కొంతమంది ఈ జాతరను ఎట్లా డిస్టర్బ్ చేయాలని చూసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తల్లులు ఇక్కడ రాజకీయాలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు. తల్లులను మొక్కే వాళ్ళు లక్షల మంది పూజారులు. వాళ్ళ యొక్క విశ్వాసం, వారి యొక్క నమ్మకం, వారి యొక్క సాంప్రదాయానికి ఎక్కడ విఘాతం కలిగియకుండా అచ్చమైనటువంటి ఆదివాసీ సాంప్రదాయాలను మరి అన్ని వర్గాల కులాలు పూజించుకునేటువంటి విధంగా. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ నామినేషన్లు దాఖలు చేశారు. అంతకుముందు ఎల్పీ ఛాంబర్ లో రేణుకా చౌదరి, అనిల్ యాదవ్ లకు బీ ఫామ్ అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు నామినేషన్ల పరిశీలన ఉంది. కరీంనగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు ఆలయ సిబ్బంది. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. గత సర్కార్ చేసిన అప్పులు, వడ్డీ చెల్లించేందుకు మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బడ్జెట్పై సభ్యుల ప్రశ్నలకు సభలో రిప్లై ఇచ్చారు భట్టి. ఉన్న దాంట్లో అన్ని సర్దుబాటు చేశామని చెప్పారు. గ్యారంటీల అమలుకు నిధుల లెక్క చెప్పాలన్న విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు మంత్రులు. 69 రోజుల్లో 23,147 మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 6 గ్యారంటీలకు లెక్క ప్రకారమే డబ్బులు ఇస్తున్నామన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ పై సమాధానం ఇచ్చారు భట్టి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేకపోయిందని విమర్శించారు. గత సర్కార్ తెచ్చిన అప్పులు కట్టడానికి మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు భట్టి. గ్రూప్ 1 సర్వీస్ లో ఇప్పటికే అనుమతించిన 503 పోస్టులకు అదనంగా ఇంకొక 64 పోస్టులు మంజూరు చేయటం జరిగింది అధ్యక్ష. వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటికే 6,956 నర్సింగ్ ఆఫీసర్లకు నియామక ప్రక్రియ పూర్తి చేసి పెద్ద ఎత్తున పబ్లిక్గా లాల్ బహదూర్ స్టేడియంలో ఉద్యోగస్తులు ఒక్కరికే కాదు అధ్యక్ష, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అందరినీ పిలిచి, అమ్మ మీ సంతోషంలో మేము కూడా పాల్పంచుకున్నాం, మీ కుటుంబ సభ్యులు కూడా తీసుకొని రండి అని చెప్పి అందరినీ కూర్చోబెట్టి ఒకటే రోజు 6,956 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులని మా ముఖ్యమంత్రి గారు, మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, నేను, మిగతా మంత్రులు అందరం కలిసి ఆ రోజు ఒకటేసారి. బీఆర్ఎస్ నేతల జాబ్లు పోయాయని ఎవరికీ జాబ్స్ రానియరా అని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ ఇంకా అధికారంలో ఉన్నామనుకుంటే పొరపాటే అన్నారు. అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తున్న టైంలో మా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని బీఆర్ఎస్ తప్పుగా ప్రచారం చేస్తోందన్నారు. అలా తమ ప్రభుత్వం కానీ మంత్రులు కానీ గొప్పలు చెప్పుకోలేదన్నారు పొన్నం. మేము ఎక్కడ కూడా ప్రభుత్వంలో ఇప్పుడు 2 నెలల ఎందుకు సార్, ఇప్పుడు 2 నెలలనే నోటిఫికేషన్ వేయలే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేసినాము.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమించింది ప్రభుత్వము. నోటిఫికేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నోటిఫికేషన్ల ఉద్యోగం వేస్తూ ఓపిక పట్టండి. మీ ఉద్యోగాలు వేయని ఉద్యోగాలు వేరేటోళ్ళకి రావాలనుకుంటే ఎట్లా అధ్యక్ష? తప్పకుండా ఉద్యోగాలు ఇస్తాం. మీ ఉద్యోగాలు వేయడానికి వేరేటోళ్ళకు ఉద్యోగాలు రావాలనుకుంటే ఎట్లా అనేటువంటి మాటలు ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తాం. బీఆర్ఎస్ ది ప్రతిపక్షం కాదు, ఫ్రస్ట్రేషన్ పక్షం అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ ది అబద్దాల పార్టీ అని విమర్శించారు. గులాబీ నేతలను దేవుడు కూడా కాపాడలేరన్నారు. నల్గొండలో బీఆర్ఎస్ దోచుకున్న డబ్బుతో మీటింగ్ పెట్టారని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి. మీరు ప్రతిపక్షం కాదు, ఫ్రస్ట్రేషన్ పక్షం. అధికారం పోయింది, ఏం చేయాలి? ఆయన అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు కాదు, మన హరీష్ రావు గారు అంటున్నారు నేనే సీఎం అయితే అని. అంటే కొంచెం ప్రాబ్లం వచ్చింది అంతే వీళ్ళకి. దానికి మనం ఏం చేయలేదు. ఇక దాన్ని ఎవరేం చేయలేరు. ఇక దేవుడు కూడా కాపాడలేడు. ఒక్క నిమిషం సార్, దేవుడు కూడా కాపాడలేడు వీళ్ళని, దేవుడు కూడా కాపాడలేడు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన హామీల అమలుకు దేశ బడ్జెట్ కూడా సరిపోదని విమర్శించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. హామీలు బారడు, నిధులు మూరడు అన్నట్లుగా బడ్జెట్ కేటాయించారని చెప్పారు. నిరుద్యోగులను, రైతులను, ఎస్సీ, ఎస్టీ, బీసీలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందన్నారు ఏలేటి. 2 లక్షల కోట్లు కావాలి సార్. 1000 కోట్లు పెడితే ఎన్ని సంవత్సరాలు పెడతారు సార్? మీరు 5 సంవత్సరాలు బడ్జెట్ పెడతారు. కానీ 2 లక్షల కోట్లతో ఈ దళిత వర్గానికి మీరు ఇచ్చినటువంటి హామీ కానీ ఇవ్వాల్సినటువంటి 2 లక్షల కోట్ల గురించి మాట్లాడాలి. కానీ మీరు కేవలం మీరు పెట్టినటువంటి 20,000 కోట్లతోటి నేను మొత్తం దళిత వర్గానికి నేను లేదు, బికాజ్ వాళ్ళు 19,000 పెట్టినారు కాబట్టి మేము 20,000 పెట్టినాము, వాళ్ళు పెట్టిన దాన్ని అంటే వాళ్ళు మీరు కాపీ చేస్తున్నారా సార్? సీఎం రేవంత్ రెడ్డికి తమ పార్టీ నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. రేవంత్ తన పార్టీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలన్నారు. రేవంత్ తనకు జూనియర్ అని చెప్పారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు కడియం శ్రీహరి. మా పార్టీ ఏమని అనుకుని ఆ పార్టీ ఏమని అనుకుని నేను ఒక మాట మాత్రం చెప్పాలనుకుంటున్నాను. నేను ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్వాశ్రమంలో మేము ఒకటే స్కూల్లో చదువుకున్నాం సార్. నేను సీనియర్ స్టూడెంట్ సార్, ఆయన జూనియర్ స్టూడెంట్ సార్. ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని మాత్రము నాకు మనసు నిండా ఉన్నది సార్. కానీ రేవంత్ రెడ్డి గారు కొంచెం మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఇక రేపటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. కులగణన తీర్మానంపై రేపు చర్చించనున్నారు. రాజకీయ పార్టీలకు వచ్చే ఎలక్టోరల్ బాండ్స్ చట్టవిరుద్ధమని తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన వివరాలు మార్చి 13 లోపు కేంద్ర ఎన్నికల సంఘం తెలపాలని చెప్పింది. ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. పొలిటికల్ పార్టీలకు ఫండింగ్ కోసం తీసుకువచ్చిన ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. వివరాలు తెలియని ఎలక్టోరల్ బాండ్లను స్వీకరించడం ఆర్టికల్ 19(1)(a)తో పాటు ఆర్టీఐ యాక్ట్ కు విఘాతం కలిగిస్తుందని తెలిపింది సుప్రీంకోర్టు. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన వారి పేర్లు రహస్యంగా ఉంచడం ఐటీ యాక్ట్ ను ఉల్లంఘించినట్లు అవుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. కంపెనీల నుంచి అపరిమిత విరాళాలు అనుమతించే కంపెనీ యాక్ట్ లో సవరణలు ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని చెప్పింది. మరోవైపు కంపెనీలు ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విడ్ పోక్రో ప్రయోజనాలకు అనుకూలంగా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేసింది సుప్రీం ధర్మాసనం. ఎన్నికల బాండ్ల విరాళాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సిందేనని స్పష్టం చేసింది. 2019 ఏప్రిల్ 19 నుంచి ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వాలని ఆదేశించింది. మార్చి 6లోగా ఎలక్టోరల్ బాండ్ల పూర్తి సమాచారాన్ని ఈసీకి ఇవ్వాలని ఎస్బీఐని ఆదేశించింది. పొలిటికల్ పార్టీలకు అందే విరాళాల్లో పారదర్శకత కోసం 2018 జనవరి 2న ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ ను కేంద్రం అమల్లోకి తెచ్చింది. ఈ స్కీమ్ ను సవాల్ చేస్తూ కాంగ్రెస్, సిపిఎం నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో గతేడాది అక్టోబర్ లో విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం తాజాగా తుది తీర్పు ఇచ్చింది. उन्होंने ये भी बोला है कि ये जो अमेंडमेंट करा गया था कि कंपनीज जो हैं कितना भी पैसा पॉलिटिकल पार्टीज को दे सकती हैं। पहले जो रिस्ट्रिक्शन था कि अपना एनुअल प्रॉफिट से 7.5% से ज्यादा नहीं दे सकती, वो भी रद्द कर दिया है. ఎలక్టోరల్ బాండ్స్ పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేయడం బీజేపీకి గట్టి దెబ్బేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
2016 నుంచి 2022 మధ్య ఈ స్కీమ్ కింద పార్టీలకు సమకూరిన విరాళాల్లో 60% పైగా కమలం పార్టీకే వెళ్లినట్టు తెలుస్తోంది. ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం 2017 నుంచి 2023 మధ్య 6,566 కోట్లకు పైగా నిధులు బీజేపీకి సమకూరాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు 1,123 కోట్లకు పైగా ఎలక్టోరల్ బాండ్లు వచ్చినట్టు తెలుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 1,092 కోట్ల నిధులు చేకూరాయి. బీఆర్ఎస్ పార్టీకి 2017 నుంచి 2023 మధ్య కాలంలో 383.653 కోట్ల నిధులు బాండ్ల రూపంలో వచ్చినట్టు తెలుస్తోంది. ఇక టీడీపీకి 146.6 కోట్లు, వైఎస్ఆర్సీపీకి 382.44 కోట్ల నిధులు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వచ్చాయి. ఎన్నికల బాండ్లను సుప్రీంకోర్టు రద్దు చేయడంపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఈ తీర్పుతో నోట్ల కంటే ఓట్లకే ఎక్కువ శక్తి ఉన్నట్లు రుజువైందని పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి రాజకీయాలు మరోసారి బహిర్గతమయ్యాయన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఎలక్టోరల్ బాండ్ పథకం రాజ్యాంగ విరుద్ధమని నిరూపితమైందన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. ప్రధాని మోదీ ప్రభుత్వం సూట్ బూట్ లూట్ జూట్ సర్కార్ అని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం పార్టీకి విరాళంగా ఇచ్చేవాడిని గౌరవించి దేశానికి అన్నం పెట్టే రైతులను అవమానిస్తోందన్నారు జైరాం రమేష్. బీజేపీ అవినీతి రాజకీయాలకు పాల్పడుతోందన్నారు కాంగ్రెస్ నేత ఎంపీ కపిల్ సిబల్. एक भूकंप है क्योंकि ये साबित कर दिया है सुप्रीम कोर्ट ने कि मोदी सरकार सूट बूट झूठ और लूट की सरकार है. A, B or C political party, but for democracy itself, it's a huge ray of hope for citizens of this country, because this whole scheme, which was the brainchild of my late friend Arun Jaitley, was in fact choreographed to enrich the BJP. ఇక ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 30 పార్టీలకు అందిన విరాళాలతో పోలిస్తే బీజేపీకి సమకూరిన మొత్తం 3 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. That's all for now.